హాయ్ అండి, ఈరోజు నేను మా ఇంట్లో పల్లి చట్నీ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఈ విధంగా పల్లి చట్నీ చేసుకున్నామనుకోండి, సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలను అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. నేనైతే పల్లి చట్నీలో ఆనియన్స్ వేస్తాను. మీరు ఆనియన్స్ వేసి పల్లి చట్నీ చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెనంలోకి పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా మంచిగా వేయించుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేయించుకొని మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిసేపు నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. అంతే, సింపుల్గా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే మీరు ఈ చట్నీని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. మేమైతే డైరెక్ట్ ఇలాగే తింటాము. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది.